మేమైతే ఈ వర్షం కారణంగా బౌలింగ్ ఆడితే ఏమైందంటే జారి పడతామని చెప్పేసి దెబ్బలు తగలొచ్చు అని చెప్పేసి ఇక త్రో బౌలింగ్ అయితే ఆడదామని డిసైడ్ అయినాం. ట్రయాంగిల్ సిరీస్ పెట్టుకున్నాం 3 మ్యాచ్లు. రూల్స్ ఏంటంటే ఓన్లీ స్ట్రైట్ 6 కానీ 4 అని కొట్టుకోవచ్చు. ఓకే, మేము టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాం. బౌలింగ్ అంటే త్రో బౌలింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే రూల్ ఏంటంటే బ్యాట్స్మెన్ బట్టి బౌలింగ్ చేయడం. ఇక్కడ బ్యాటర్ ఎవరు ఎక్కితే దాన్ని బట్టి బౌలింగ్ చేసుకోవచ్చు, త్రో బౌలింగ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ బాల్ డాట్ బాల్. మంచి షాట్కి అయితే ప్రయత్నం చేసినలే కానీ డాట్ బాల్ అయింది. సెకండ్ బాల్ వైడ్, పూర్తి చాలా పెద్ద వైడ్ పెట్టండి కనబడలేని చెప్పినాం కానీ ఓకే వైడ్ అయితే చెక్ చేస్తుంటారు. వైడ్ కరెక్టే ఉందిలే కానీ బాల్ వేస్తుంటే సరిగ్గా కనిపించట్లేదు. మళ్ళీ ఒక రాయి ఇచ్చిన తర్వాత ఆ రాయిని వైడ్కి పెట్టేశారు. ఓకే, 2 overs మ్యాచ్, ఓన్లీ 2 overs. లెట్స్ గో. ఒక బాల్ అయిపోయింది. ఓకే, 2 balls అయినాయి. థర్డ్ బాల్ క్లీన్ బౌల్డ్. ఓకే, ఒకసారి రిప్లై చూద్దాం. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సాయి, అమ్జద్ టు సాయి. చూద్దాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి అవుట్ అయినా 5 balls అయిపోయినట్టే. బిగ్ షాట్ ప్రయత్నం కానీ మిస్ అయింది. సో ఒక బాల్కి అవుట్ అయినా 5 balls వేస్ట్ అయినట్టే. రివర్స్ స్వీప్ 2 balls డాట్ అయినాయి. 4 balls ఉన్నాయి ఈ ఇన్నింగ్స్లో. అనదర్ డాట్. అమ్జద్ బౌలింగ్ కంటే ఇసుడే మంచిగా ఎత్తండగా. పెద్ద షాట్కి ప్రయత్నం. ఇట్స్ 4 runs. 4 runs. ఇంకా 2 balls ఉన్నాయి ఈ ఓవర్లో. బిగ్ షాట్ కానీ లేని వైపు పోయింది బాల్. సో రన్స్ లేవు. లాస్ట్ బాల్ ఈ ఓవర్లో లాస్ట్ బాల్ మిగిలింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటి, ఓన్లీ 6 4 సింగిల్ డ్యూటీలు ఏముండవు. ఎందుకంటే ఇద్దరే కాబట్టి, ఒక ఫీల్డరు ఒక బౌలరు, ఇటేపు ఒక బ్యాట్స్మెన్. సో ఓన్లీ 6 4 వీళ్ళు ఈ ఇన్నింగ్స్లో ప్రజెంట్ అయితే ఒక 4 అయితే కొట్టారు. ఈ 2 overs ఇన్నింగ్స్లో ఇంకొక బాల్ అవుతుంది. మళ్ళీ వైడ్కి రన్స్ కానీ ఎక్స్ట్రా సేమ్ లేవు. బిగ్ షాట్. ఇట్స్ 4 runs. 2 ఓవర్లకి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీం అయితే 2 4 కొట్టారు. మేము 3 4 కొడితే విన్ను, లేదా ఒక 6 4 కొట్టిన విన్నే. చూద్దాం మా బ్యాట్స్మెన్ ఏం చేస్తాడో. బ్యాట్స్మెన్ నేమ్ అమ్జద్. ఒక స్ట్రైట్తో పెట్టి కొట్టడు. ట్రయల్ బాల్ వేశారు. ఓకే, ఫీల్డర్ సెట్ అవ్వాలి కదా. ఓకే, 3 4 కానీ లేదా ఒక 6 4 కొడితే విన్ను. మంచి షాట్. ఇట్స్ 4 runs. ఫస్ట్ బాలే అమ్జద్ 4 కొట్టిండు. ఇంకా 6 కానీ 2 4 కొడితే మేము విన్ అవుతాం.
సెకండ్ బాల్ అటు చూడే బాల్ ఎత్తాడు. వైట్ బాల్. ఓకే, సెకండ్ బాల్ వైడ్. ఇంకో షాట్, మంచి షాట్ అయితే కొట్టిండు. ఓకే, ఫీల్డర్ ఆఫ్ చేయడం వల్ల బౌండరీ అయితే పోలేదు. చూద్దాం, ఇలాంటి మ్యాచ్లు ఏమైందంటే ఏమైనా జరగవచ్చు. ఈ వికెట్ పడి ఇంకో పడితే అయిపోయి ఇన్నింగ్స్ అయిపోతుంది. ఆహా, పెద్ద షాట్. ఇట్స్ 6 runs. ఓకే, అనుకున్నట్టయితే మనమైతే ట్రయాంగిల్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయినాం. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు ఒకటి గెలిచినా చాలు మనం, ఎందుకంటే సిరీస్ ఇన్నే ఛాన్స్ ఉంటుంది మనకి. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. టాస్ వాళ్ళు గెలిచి ఈసారి బౌలింగ్ తీసుకున్నారు, మాది బ్యాటింగ్. ఫస్ట్ బాల్ మంచి షాట్ కొట్టిండలే కానీ రన్స్ లేని అయిపోయింది ఈ బాల్ కూడా. సో 0 స్కోర్ అయితే 0. 2 overs మ్యాచ్. ఒక బాల్ అయితే డాట్ అయింది. ఇంకా 11 balls ఉన్నాయి. సెకండ్ బాల్ సేమ్ షాట్, అటువైపు వెళ్ళింది మళ్ళీ. నో రన్స్, 0 runs. 2 balls కంప్లీటెడ్. రిమైనింగ్ 10 balls. సెకండ్ మ్యాచ్ ఇది. థర్డ్ బాల్. ఆహా, మంచి షాట్. ఇట్స్ 4 runs. ఫీల్డర్ ముందు స్టెప్ పడి బాల్ అది లేవడం జరిగింది కాబట్టి మా టీంకి 4 పరుగులు యాడ్ అయినాయి. ఓకే, 3 balls కంప్లీటెడ్. ఇంకా 3 balls ఉన్నాయి. ఫస్ట్ ఓవర్ 4th ball. డాట్ బాల్. 2 balls ఉన్నాయి. మనైతే 4 ballకి 4 ballకి ఒక బౌండరీ కొట్టినాం. ఆహా, ఇది కూడా పెద్ద షాట్ ప్రయత్నమే కానీ ఏం చేస్తాం, రన్స్ లేనివైపోయింది కాబట్టి 0 runs. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్. ఆహా, బిగ్ షాట్ ప్రయత్నంలే కానీ ఇది కూడా లేవు. సో ఒక్కటే బౌండరీ, మన ఇన్స్లో ఒకటే బౌండరీ. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. గాలి లైట్గా వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మన ప్రదర్శన ఇప్పుడే కాబట్టి మనం కూడా బ్యాట్ పట్టింది అలా కొద్దిగా లైట్గా ప్రాక్టీస్, గ్రౌండ్, పిచ్చు, చిన్న చిన్న మొక్కలు అవన్నీ ఉంటే తీయడం జరిగింది. ఎందుకంటే చెప్పలేము, వాడు బాల్ పడితే ఇట్లా కట్ అవ్వచ్చు, అది ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ బాల్ బంతి గాల్లో ఇక్కడే లేచింది. ఓకే, డాట్ బాల్, 0 runs. సెకండ్ బాల్ మన ఇన్నింగ్స్లో అయితే ఫస్ట్ ఓవర్లో అయితే ఒక బౌండరీ ఉంది. డాట్ బాల్ బౌలర్ తెలివిగా మధ్యలో వేస్తాడు, ఎందుకంటే ఓన్లీ స్ట్రైట్ కాబట్టి మధ్యలో వేస్తే ఏం చేస్తాం, ఎవరైనా లెగ్ సైడ్ కొట్టడానికి ట్రై చేస్తాం. సో ఆ విధంగా మనకు బాల్ డాట్ అయితే. నెక్స్ట్ బాల్ ఇక్కడే బంతి గాల్లో, అదేవిధంగా ఫీల్డర్ చేతిలో. ఇంకా అయిపోయిందిలే కానీ. ఓకే, ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 balls కూడా వేస్ట్ అయినాయి. మనం ఓన్లీ ఒకటే ఒక బౌండరీ కొట్టినాం. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్. ఈ సిరీస్లో 2వ మ్యాచ్ ఇది. ఇంకో ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. చూద్దాం, వాళ్ళంతా కొట్టాలా. 6 కొడితే విన్ను, లేదా 2 4లను కొట్టాలి. ఓకే, సాయి అండ్ స్ట్రైక్స్, అమ్జద్ బౌలింగ్. ఫస్ట్ బాల్ డాట్ బాల్. ఫస్ట్ బాల్ డాట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో. ఇంకా 11 balls ఉన్నాయి. 11 balls 6 కొట్టాలి. రివర్స్ షిఫ్ట్ షాట్, మంచి షాట్ కొట్టిండలే కానీ లేవు. ఆ వైపు లేకపోవడం వల్ల యాడ్ అవ్వలేదు, స్కోర్ యాడ్ అవ్వలేదు.
2 బాల్ అయితే డాట్ అయినాయి. 3వ బాల్. ఆహా, మూడో బాల్ కూడా డాట్ చేసిండు. 9 బాల్స్కి 6 రన్స్ కొట్టాలి. 4 కొడితే డ్రా. ఆహా, పెద్ద షాట్ అయితే కొట్టిండు. మరి చూద్దాం, బౌండరీ పోయే అవకాశం. ఇట్స్ 4 runs. ఇంకా ఏడు గురుకుతుందా 4 మందిలో కానీ. ఇట్స్ 4 runs. ఇంకా 4 పరుగులు కొడితే సిరీస్ సమ్ అవుతుంది. వాళ్ళతో ఒకటి, మేము ఒకటి. ఇంకా 2 balls ఉన్నాయి. 4 పరుగులు కొట్టాలి. ఆహా, స్టైలిష్ షాట్. 4 runs. ఓకే, చెరొక మ్యాచ్ విన్ అయినాం. ఓకే, సిరీస్లో లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ టాస్ మేము గెలిచి మేము బౌలింగ్ తీసుకున్నాం. ఎందుకంటే బౌలింగ్కి పిచ్చింగ్ ఉంటుంది, కొద్దిగా చేజింగ్ అనేది చేయొచ్చు అనేది మనకు అనిపిస్తుంది కాబట్టి మేమైతే బౌలింగ్ తీసుకున్నాం. ఓకే, ఫైనల్ మ్యాచ్. ఫస్ట్ బాల్. ఆహా, బిగ్ షాట్, అవుట్ ఆఫ్ ది పార్క్. పెద్ద షాట్. బాల్ వెళ్ళి అవతల పడ్డది, డైరెక్ట్గా ఫెన్సింగ్ అవతల పడ్డది. బిగ్ షాట్. ఓకే, సెకండ్ బాల్. ఆహా, మరొక పెద్ద షాట్ ప్రయత్నం. బంతి గాలిలో, క్యాచ్ పడతాడా పట్టడా? ఓకే, సూపర్ క్యాచ్ అమ్జద్ ద్వారా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సాయి. అయిపోయింది. 2 balls ఒక 6. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ అవుట్. 4 బాల్ సేవ్ అయినాయి మా టీంకి అయితే. ఓకే, నెక్స్ట్ అమ్జద్ టు సాయి. ప్రజెంట్ అయితే 6 బాళ్ళకి 6 పరుగులు మాత్రమే. ఇప్పుడు ఈ ఓవర్లో ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బట్టి మన టార్గెట్ డిసైడ్ అవుతుంది. డాట్ బాల్. రిమైనింగ్ 5 balls. మంచి షాట్. ఇట్స్ 6 runs. డైరెక్ట్గా వెళ్ళి బౌండరీ అవతల పడ్డది. ఓకే, థర్డ్ బాల్. మరొక మంచి షాట్, కానీ ఫీల్డర్ స్టాప్ చేయడం వల్ల డాట్ బాల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇలా స్కోరు 6-6. ఇంకా 3 balls అయితే ఉన్నాయి. ఈ 3 balls డాట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇన్నింగ్స్ ఆడడానికి ఈజీ అయిపోతుంది, మనకు సిరీస్ వస్తుంది. లేదు, ఈ 3 balls స్కోర్ ఇస్తే మాత్రానికి చేసేది ఏం లేదు. సిరీస్ పోతుంది. సార్ ఇంకేం కావాలి. రివర్సిప్ షాట్, క్లీన్ స్ట్రైక్. 6. రివర్సిప్ కూడా 6 పోయింది. డైరెక్ట్గా అక్కడ ఆవులు కనపడుతున్నాయి కదా, దాని అవతల పడ్డది. అది అట్లుంటుంది అమ్జద్ తోటి. ఓకే, రిమైనింగ్ 2 balls. ప్రజెంట్ అయితే 3 6లు. ఫస్ట్ ఓవర్లో ఒక 6, ఈ ఓవర్లో 2 6లు. 2 బాల్ డాట్ అయినాయి. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 2 balls అయితే ఉన్నాయి. ప్రజెంట్ వీళ్ళ టీమ్ స్కోరు 18. 3 6లు. చూద్దాం మరి అమ్జద్ ఏం చేస్తాడు. మరి ఈ 2 బాల్ డాట్ చేస్తాడా, ఈ 2 బాల్ కొట్టిస్తాడా? కొట్టిస్తే పోయినట్టే. లేదు, ఈ 2 బాల్ డాట్ చేస్తే ఛాన్స్ ఉందంటే అది కూడా కష్టమే, కానీ కొట్టాలి. చేజింగ్ ఎప్పుడైనా కష్టమే, గుర్తుపెట్టుకోండి. చేజింగ్ ఎప్పుడైనా కష్టమే. మళ్ళీ రివర్సిప్, కానీ లేనికెళ్ళి పోవటం వల్ల స్కోర్ అయితే లేదు. లాస్ట్ బాల్. ప్రజెంట్ అయితే 3 6లతో ఉన్నారు. ఓకే, డాట్ బాల్. 2 overs కంప్లీటెడ్. మనమైతే 20 కొట్టాలి. 20 కొడితే విన్ అవుతాం. 18 కొడితే డ్రా అవుతుంది. ఓకే, అమ్జద్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. మరి చూద్దాం. కానీ నేనే ఆడదాం డిసైడ్ అయినా. ఎందుకంటే ప్రెజర్ తీసుకునే కంటే ప్రెజర్ రిలీవ్ చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే, ఏ మ్యాచ్ అయినా సరే, ముందు కొద్దిగా బ్యాటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు, కొట్టేస్తాం అన్న ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు
మనమే స్ట్రైక్లు ఉంటే బెటర్ అనిపించింది. సో నేనే బ్యాటింగ్ తీసుకున్నా. ఓకే, 20 కొట్టాలి. 12 balls 20 runs to win. ఫస్ట్ బాల్ మంచి షాట్, కాకపోతే స్కోర్ లేని వైపు పోవటం వల్ల స్కోర్ మనకు యాడ్ అవ్వలేదు. 11 balls 20 runs to win. సాయి టు మ్యాగీ. సెకండ్ బాల్ మంచి గ్యాప్ షాట్. ఇట్స్ 4. 4 బాల్ అయితే వచ్చినాయి. ఇంకా 10 balls 16 runs to win. ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. ఏంటంటే ఊరికే చెత్తలోకి బాల్ పోవటం వల్ల బాలు మన దగ్గర రావడం బాగా డిలే అవుతుంది. ఇంకోటి ఏంటంటే దొరకట్లే బాల్ గడ్డిలో పెడితే. నెక్స్ట్ బాల్, థర్డ్ బాల్ 16 runs కొట్టాలి. ఇంకా మనం 16 పరుగులు కొడితే విన్ అవుతాం. సిరీస్లో లాస్ట్ మ్యాచ్ ఇది. బిగ్ షాట్, అవుట్ ఆఫ్ ది పార్క్, వెళ్ళిపోయింది బయటికి. రిపేర్లో చూడొచ్చు. ఇట్స్ క్లీన్ స్ట్రైక్, గో అండ్ గాన్, వెళ్ళిపోయింది అంతే. ఇంకా 10 runs అయితే చేయాలి, ఎందుకంటే ఒక 4 6 వెళ్ళిపోయింది. 9 balls-కి 10 runs. మరో బిగ్ షాట్ ప్రయత్నం, బట్ డాట్ బాల్. రిమైనింగ్ 2 balls ఉన్నాయి. ఇంకా 2 బాళ్ళకి ఈ ఓవర్లో కొట్టేస్తే 10 కొట్టేస్తే అయిపోతుంది. లేదంటే మనకి ఇంకొక ఓవర్ ఉంది, బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు మనకి, బిగ్ హిట్టరు. ఓకే, 2 balls రిమైనింగ్. మరో బిగ్ షాట్, 6 runs. ఓకే, 4 runs to win. ఈ ఓవర్లో అయిపోతే సిరీస్ విన్ అవుతాం, లేదంటే నెక్స్ట్ ఓవర్కి ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్ బాల్, చూద్దాం ఏం జరుగుద్దో. అనదర్ బిగ్ షాట్, 6 runs. ఓకే, మ్యాచ్ అయితే ఒకే ఓవర్లో కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.